वज़ीर आला के चंद्रशेखर राव ने कहा कि तेलंगाना एक बैनुल-अक़वामी शहर की शक्ल इख्तियार कर रहा है। वज़ीर आला के सीआर डॉक्टर बी आर अम्बेडकर जदीद तामीर करदा सेक्रेटेरिएट का इफ्तिताह करने के बाद ये बात कही। उन्होंने कहा कि तेलंगाना रोशनी से जगमगा रहा है, ये तेलंगाना की तामीर नौ है। उन्होंने कहा कि एक जमाना था मुत्तहिदा रियासत में बरक़ी शॉक लगने से किसानों की मौत हुआ करती थी, लेकिन आज किसान 24 घंटे बिजली की सरबराही की वजह से सुकून की नींद सो रहे हैं। तेलंगाना गांव और शहर तरक्की कर रहे हैं और रियासत तेलंगाना ने बहुत से अवार्ड जीते हैं। केसीआर ने कहा, हमने तबाहशुदा जंगलात की तामीर नौ किया है, जिसके नतीजे में हर तरफ सरसब्ज व शादाबी फैली हुई है। उन्होंने कहा कि पालामूर के नकलो मकानी करने वाले अफराद वापस आ रहे हैं और अपने खेतों में काम कर रहे हैं। मजदूरों की कमी की वजह से दूसरी रियासतों से मजदूर पालामूर आ रहे हैं। ये तेलंगाना की तामीर नौ है। मिशन भागीरथ तेलंगाना की तामीर नौ की अलामत है। उन्होंने कहा कि आदिलाबाद के गरीब लोग भी वही पानी पी रहे हैं जो हैदराबाद के बंजारा हिल्स और जुबली हिल्स के लोग पी रहे हैं। वज़ीर आला केसीआर ने कहा कि रियासत के क़याम के बाद से तेलंगाना में कोई फिरक़ेवाराना फसादात नहीं हुए हैं। साबिक़ डीजीपीज अनुराग शर्मा और महेंद्र रेड्डी ने शानदार काम किया है। उन्होंने कहा कि मौजूदा डीजीपी अंजनी कुमार की निगरानी में हम अमन और सलामती को अहमियत दे रहे हैं। उन्होंने कहा कि डॉक्टर बी आर अम्बेडकर के बताए हुए उसूलों के मुताबिक ही अमन और शांति के जरिए रियासत तेलंगाना को हासिल किया गया है। మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతి కుమారి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ అంజనీ కుమార్ గారు, సభలో ఆసీనులై ఉన్న రాష్ట్ర స్థాయి అన్ని విభాగాల అధిపతులు, రాష్ట్ర సెక్రటరియట్ అధికారులు, జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా స్థాయి కలెక్టర్లు, ఎస్పీలు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నూతన సచివాలయ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, పరిపాలనా కేంద్రంగా అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పోరాటం తర్వాత, పెద్ద స్ట్రగుల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం, అది మనందరి సాక్షిగా జరిగిన విషయం. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది. చాలా బాధలకు ఇక్కడ ప్రజలు గురి అయినారు. కానే కావు, రానే రావు, మీకు నీళ్లు ఎట్లా వస్తాయి, సాధ్యమే కాదు, తెలంగాణ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పబడినటువంటి విషయాలు కూడా మనం చూసినాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్సెప్టింగ్ హైదరాబాద్ 9 జిల్లాలను కూడా బ్యాక్వర్డ్ రీజన్ కింద పెట్టిన చరిత్ర కూడా మనం చూసినాం. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు 9 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి, ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి, శిఖరాయమానంగా శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం, మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ సెక్రటరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతా ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు. అనేక విభాగాలు, 1, 2 కాదు, చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని, సెక్రటరియట్ ఎట్లా వెలుగొందుతుందో సెక్రటరియట్ వెలుగులకు ధీటైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి, శాసనసభ్యులు, మంత్రివర్గం నుంచి మొదలుకొని సర్పంచ్ల వరకు, చీఫ్ సెక్రటరీ గారి నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్న అటెండర్లకి, డ్రైవర్లకి అందరికీ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమాన హక్కుల కోసం
ఉద్యమించాలని, దానికోసం బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, విశ్వమానవుడు, సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి సందేశంతోనే, వారు చూపిన బాటలో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఆయన చూపిన బాటలోనే, ఆ సమతామూర్తి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే మన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది. వారికి గౌరవ సూచకంగా వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాజ్యాంగం వచ్చింది కాబట్టి, వారు సూచించిన సమతా సిద్ధాంతమే మనకు ఆచరణ యోగ్యం కాబట్టి, తెలంగాణ అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్ గారి స్ఫూర్తిని అందుకున్నాం కాబట్టి, ఇటీవలనే వారి యొక్క జయంతి సందర్భంగా ఆకాశమంతా ఎత్తున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ కాదు, భారత జాతి కీర్తినే విశ్వవ్యాప్తం చేసే విధంగా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అంతేకాకుండా వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని, సెక్రటేరియట్కు అనునిత్యం వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులందరికీ అనునిత్యం బాబాసాహెబ్ స్ఫురణకు రావాలని, వారి సందేశం మనసులో పెట్టుకుని పని చేయాలని, అంకితభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యాలయమైనటువంటి రాష్ట్ర సచివాలయానికి కూడా భారతదేశానికి ఒక సందేశం ఇచ్చే విధంగా మనం గర్వకారణంగా పెట్టుకున్నామని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అడుగు జాడలలోనే భవిష్యత్తు కూడా బాటలు వేసుకుంటామని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ సందర్భంగా స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో అనేక మలుపులలో తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరులందరికీ కూడా నేను అంజలి ఘటిస్తా ఉన్నాను, జోహార్ సమర్పిస్తా ఉన్నాను. తెలంగాణ అవతరించిన కొత్తలో, తెలంగాణ అవతరణకు ముందు చాలా వాద వివాదాలు, వాదోపవాదాలు, అనేక చర్చలు మనం చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం మనం అంకితభావంతో అడిగేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ యొక్క భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోవాలనేటువంటి పిచ్చి వాళ్ళు కొంతమంది కొన్ని కారుకూతలు కూడా కూశారు, కొన్ని పిచ్చి వాంతులు కూడా చేసుకున్నారు.